మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో అండి, నమస్తే. నేను మీ హరిత అక్కల, ఎమోషనల్ వెల్నెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. మీ అందరికీ ఇప్పుడు వింటున్నారు కదా, చాలా కాన్సెప్ట్స్ కూడా వినబడుతూ ఉండుంటాయి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి. లా ఆఫ్ అట్రాక్షన్ అని చాలా మంది దగ్గర వినుంటారు. ఒకసారి నా వర్షన్ కూడా వినండి. లా ఆఫ్ అట్రాక్షన్ అంటేనే ముందు మనము జరగని దాన్ని జరిగినట్టుగా ఊహించుకుంటాం. రియల్ లైఫ్లో ప్రెజెంట్గా అది ఉండదు, కానీ ఇది నిజంగానే జరిగిపోయింది అని ఎమోషన్స్ని క్రియేట్ చేస్తాం. ఫీలింగ్స్ లెవెల్ దాకా వెళ్తాం, రైట్? విదిన్ ఫ్యూ డేస్ అది మన లైఫ్లోకి అవ్వటానికి ఎక్కువ రోజులు పట్టదు. విదిన్ ఫ్యూ డేస్, కొన్ని రోజుల్లోనే ఆ సీన్ ఏదైతే మీరు ఊహించుకుంటున్నారో అది మీ లైఫ్లో జరిగిపోతుంది. ఇది నేను నమ్మలేదండి. ఐ రెడ్ సీక్రెట్ బుక్ ఒక 8 years బ్యాక్. నేను సీక్రెట్ బుక్ చదివాను. అది చదువుతున్నప్పుడు నాకు అనిపించేది ఇదంతా బక్వాస్ అనుకుంటా. యూనివర్స్తో నువ్వు మాట్లాడేస్తే మదర్ నేచర్ నీకు రిటర్న్ ఇచ్చేస్తుందా? హౌ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్? బికాజ్ ఐ వాజ్ ఎ సైన్స్ స్టూడెంట్. నాకు ప్రూఫ్స్ కావాలి, రైట్? నా మైండ్ కండిషనింగ్ అలా ఉంటుంది. ప్రూఫ్స్ చూపించిన తర్వాత డెఫినెట్లీ ఐ ఫాలో, బట్ ప్రూఫ్ కనబడకపోతే మాత్రం నేను ఐ ఫైండ్ ఇట్ అవుట్, అది నిజమా అబద్ధం అని. సో అలా నేను సీక్రెట్ బుక్ చదవటం జరిగింది. అనుకోకుండానే చదివాను, ప్లానింగ్ ఏం లేకుండే. సో సీక్రెట్ బుక్ చదివినప్పుడు అందులో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏంటి అంటే, మన బ్రెయిన్కి తెలీదు పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ తెలీదు. సబ్ కాన్షియస్ మైండ్కి అసలుకే తెలీదు. సో మనం నిద్రపోయినప్పుడు కూడా మీరు గమనించండి, ఎక్కడి నుంచి ఎక్కడికో ఫ్లోట్ అవుతూ ఏదో డ్రీమ్స్, ఎప్పుడు చూడని కళలు, ఎప్పుడు చూడని మనుషులు, బిల్డింగ్స్ కనబడుతుంటాయి. ఎస్ ఆర్ నో? ప్లేసెస్, కొత్త కొత్త ప్లేసెస్. ఇట్స్ బికాస్ ప్రీవియస్ బర్త్స్లో ఈ సోల్ జర్నీలో ఏదైతే ఇల్లులు చూసిందో ప్రింట్ అయిపోయి ఉండుంటాయి మెమరీస్లోని. ఇట్స్ ఇన్ ద మైండ్, సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటాయి. ఆస్తి, ధనము, ఖజానా అంతా కూడా సబ్ కాన్షియస్ మైండ్లో ఉంది. బికాస్ ద సోల్ నోస్ ట్రూత్. సోల్కి డీప్ లెవెల్లో తెలుసు, అన్కాన్షియస్ లెవెల్లో ట్రూత్ ఏంటి అని. బట్ ఈ జన్మలో సోల్ లెగసీ ఉన్నంతసేపు కూడా కళ్ళతో చూస్తూ ఉన్నదాన్నే నిజము అని అనిపిస్తూ ఉంటుంది. అందుకే మనకు స్పిరిచువాలిటీలో భ్రమ అంటారు, లేదా మాయా అంటారు, కళ్ళతో కనిపించిందని. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ దాట్. ఇది తప్పు కాదు. కాన్షియస్ లేయర్లో మనం ఏ రోల్స్ అయితే ఉన్నాయో ఆ రోల్స్ అన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూనే వెళ్ళాల్సిందే. సపోజ్ ఇఫ్ యు ఆర్ అ మదర్, కిడ్స్కి ఫీడింగ్ ఇవ్వాల్సిందే. ఇఫ్ యు ఆర్ అ వైఫ్, నువ్వు బాగుండాల్సిందే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్లోనే. ఎవ్రీథింగ్ అలా కొన్ని ఉంటాయి మనం. బట్ సబ్ కాన్షియస్ మైండ్తో మనం మాట్లాడినప్పుడు మాత్రమే ఈ కాన్షియస్ లేయర్లో, కాన్షియస్ లైఫ్లో థింగ్స్ చేంజ్ అవుతూ వస్తాయి. ట్రస్ట్ మీ వెన్ ఐఎమ్ సేయింగ్ దిస్. సో నేను ఆ సీక్రెట్ బుక్ చదువుతున్నప్పుడు తెలుసో తెలియకుండానో నేను ప్యారలల్గా ప్రోగ్రామింగ్ ఏం చేశానంటే నెగటివ్ ప్రోగ్రామింగ్ చేసుకున్నాను. బికాజ్ ఐ డెంట్ బిలీవ్ ఇన్ దట్ బుక్. ఏంటి, చదువుతున్నప్పుడు అంతా బాగుండాలి, ఫ్యూచర్లో అంతా మంచిగా ఉండాలి అని అనుకుంటూనే ఆ ప్రెజెంట్ 1-2 monthsలో ఇలా ఊరు వెళ్ళినప్పుడు గొడవ పడాలి, ఇలా ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళు పొరపాటున ఈ మాట అన్నా అంటే నేను గొడవ పడాలి, వాళ్ళు పొరపాటున నా రెస్పెక్ట్ కోసం ఏదైనా అన్నారంటే నేను గొడవ పడాలి అనుకుంటూనే తెలియకుండా ఐ ప్రోగ్రామ్డ్ మై సెల్ఫ్ టు ఫైట్. ట్రస్ట్ మీ, విదిన్ 2-3 months ఆ ఫైట్ కూడా అయిపోయింది. రిటర్న్ వచ్చాక ఐ జస్ట్ ఎనలైజ్డ్, మనమే కదా చేసుకుంది. తెలుసో తెలియకుండానో ప్రోగ్రామింగ్లో నేనే ఫైట్ అవ్వాలని రాసుకున్నాను. దాట్ వాజ్ అన్ ఐ ఓపెనర్ ఫర్ మీ. అప్పుడు నాకు అర్థమైంది, ఏమి జరగొద్దో నేను రాయకూడదు, ఏమి కావాలో రాయాలి. బికాజ్ రెండు జరిగిపోతున్నాయి. మిక్స్డ్ ఇన్పుట్స్ అస్సలు ఇవ్వద్దు. లా ఆఫ్ అట్రాక్షన్లో ఇది చాలా బేసిక్. రెండు ఆలోచనలు ఒకటేసారి ప్యారలల్గా ఇవ్వకండి. నాకు ఒక క్లయింట్ అడిగారు, మేడం నేను ఈరోజు నాకు ₹1,00,000 రావాలి, ప్రాఫిట్ ఓవర్ నైట్లో రావాలి అని అనుకున్నారు ఆయన షేర్స్లోని. నెక్స్ట్ డే ఆయనకు ₹1,00,000 వచ్చేసాయంట. అయితే ఆయన నన్ను ఏం అడిగారంటే, అదే ₹1,00,000 నెక్స్ట్ డే కల్లా వెళ్ళిపోయినాయి ఎలాగాని. సో నేను అడిగాను, ఆ 1 dayలో మీరు ఏం థాట్స్ వేశారు, కెన్ ఐ నో అబౌట్ ఇట్ అని కాన్వర్జేషన్ స్టార్ట్ చేశాం. దేర్ ఐ కేమ్ టు నో, ఆయన తెలుసో తెలియకుండానో మళ్ళీ ఏమి అనుకున్నారంటే మనసులో, నిజంగా వచ్చినాయా, నిజంగానే ₹1,00,000 వచ్చేసినాయా, ఏంటి నేను అలా అనుకోగానే ఇలా వచ్చేసిందా అని ఆయనే మళ్ళీ ఎప్పుడైతే రివర్స్ రీప్రోగ్రామింగ్ చేశారో యూనివర్స్కి మెసేజ్ ఏం వెళ్ళింది, ఓ ఐ డోంట్ వాంట్ యాక్చువల్లీ, నువ్వు అనుకోకుండా నాకు పంపించేసావు. యా, కెన్ యూ సీ? అండ్ దట్ ఈస్ హౌ రాత్రికి రాత్రి మళ్ళీ 1 lakh వెళ్ళిపోయాయి. సో ఫస్ట్ మనీతోని మన రిలేషన్షిప్స్, నేను లా ఆఫ్ అట్రాక్షన్లో బాగా మనీ దగ్గర ఎక్స్పెరిమెంట్స్ చేశాను.
మా మేడం ఎప్పుడైతే మనీ లెటర్స్ రాయాలి అని చెప్పిందో ఐ వాజ్ లైక్ మనీకి లవ్ లెటర్స్ రాయటం ఏంటి, ఇట్స్ సో క్రేజీ కదా, రాద్దాం పడుంటుంది ఏముంది అని. బట్ ద మోర్ ఐ రైట్ డియర్ మనీ, ముందు థ్యాంక్స్ రాస్తాను నేను. నువ్వు ఉన్నందుకే మాకు కారు ఉంది, నువ్వు మా దగ్గర ఉన్నందుకే అకౌంట్లో నాకు ఆ ధైర్యం ఉంది, నువ్వు ఉన్నందుకే మేము ఇన్సూరెన్సెస్ తీసుకోగలిగాం, నువ్వు ఉన్నందుకే మేము కొద్దో గొప్ప సెక్యూర్డ్గా లైఫ్ లీడ్ చేస్తున్నాం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ లైఫ్, ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నాం కిడ్స్కి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అని ఒక పారాగ్రాఫ్ అంతా థ్యాంక్స్ రాసిన తర్వాత లేనితనంలోంచి బయటకు వచ్చేసేదాన్ని. ఏదో లేదు నాకు లోటు ఉంది లైఫ్లో, ఐ లాస్ సంథింగ్ అన్న ఆ ఫీలింగ్స్ నుంచి ఐ విల్ బి లైక్ ఓ మై గాడ్ ఐఎమ్ అ రిచ్ పర్సన్ యా, కొంచెం షిఫ్ట్ అయ్యేదా మనీ లెటర్స్లోని ఇమ్మీడియట్గా. ఇప్పుడు ఎందుకు మనీ రావాలి నా అకౌంట్కి, వై ఐ షుడ్ గెట్ మనీ, వెరీ ఇంపార్టెంట్. ఆ పారాగ్రాఫ్ రాసేదాన్ని. మనీ నువ్వు నా దగ్గరికి వస్తే ఎంతోమంది ఆడవాళ్ళు ఇంట్లో హెల్ప్లెస్గా ఏడుస్తూ ఉంటుంటారు, వాళ్ళ వర్త్ ఏం లేదనుకొని నా లైఫ్ అంతా అయిపోయింది ఇంకా నేను ఇక్కడ వరకే అనుకొని ఎంతోమంది వాళ్ళ ప్యాషన్స్ని కూడా వదిలేసి ఉంటుంటారు. ఐ విల్ హెల్ప్ దోస్ ఉమెన్. నేను వాళ్ళకి ఇంట్లోనే కూర్చొని బేసిక్ అమౌంట్ 5,000 నుంచి 50,000 ఈజీగా సంపాదించవచ్చు అని నేను వర్త్ పెంచడానికి మాట్లాడతాను. ఇలా నేను ఎప్పుడైతే గోల్ పెట్టుకున్నానో నెక్స్ట్ మనీ నిజంగా రావడం మొదలుపెట్టేది. ఐ వాజ్ లైక్ అచ్చాయ్, వచ్చినందుకు మళ్ళీ నెక్స్ట్ డే బుక్ ఓపెన్ చేసి థ్యాంక్స్ అని రాయటం మర్చిపోయేదాన్ని కాదు. స్లోగా ఇలా మనీ లెటర్స్ రాస్తూ 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 డియర్ మనీ డియర్ మనీ డియర్ మనీ అని రాస్తూ వై యూ షుడ్ కమ్ వై యూ షుడ్ కమ్ వై యూ షుడ్ కమ్ అన్నప్పుడు ఇంకొకటి మా మేడం చాలా ఇంపార్టెంట్ చెప్పింది, మనీని వదిలిపెట్టాలి. రైట్, ఫస్ట్ వీ హ్యావ్ టు లెట్ ద మనీ ఫ్లో. నా అకౌంట్లోనే దాచిపెట్టుకుని నువ్వు రా నువ్వు రా నువ్వు రా అంటే వీఆర్ లైక్ బెగ్గింగ్ బెగ్గింగ్ బెగ్గింగ్. బెగ్గర్కి ఎప్పుడు మనీ రాదు, మాస్టర్స్ దగ్గర మనీ ఉంటుంది. వెన్ యూ కాంట్ బీ బోత్, స్లేవ్ అండ్ మాస్టర్స్ రెండు ప్యారలల్గా ఉండలేవు మన ఎనర్జీలో. ఐదర్ యూ విల్ బీ మాస్టర్ ఆఫ్ ద మనీ ఆర్ యూ విల్ బీ అ స్లేవ్ ఆఫ్ ద మనీ. స్లేవ్ ఆఫ్ ద మనీ చాప్టర్ అయిపోయింది బాబా. నౌ ఐ థాట్ ఐ షుడ్ బికమ్ ద మాస్టర్ ఆఫ్ ద మనీ. అప్పటికి నా అకౌంట్లో 8,000 రూపీస్ అండి, ఎక్కువ కూడా లేవు. రైట్, బట్ స్టిల్ ఐ స్టార్టెడ్ బిలీవింగ్ దట్ వన్ డే ఐ విల్ గెట్ మనీ. అండ్ దెన్ అలా మనీని ఫ్లో చేయడం మొదలుపెట్టాను. మనీ వెళ్తున్న ప్రతిసారి థ్యాంక్ యూ సో మచ్ మనీ. ఒక సమోసా కొన్నా కూడా థ్యాంక్ యూ సో మచ్ మనీ అని చెప్పడం మొదలుపెట్టాను. ఎందుకంటే నా దగ్గర ఆ మనీ ఉన్నందుకే కదా నేను సమోసా తినగలుగుతున్నాను. గ్రాసరీస్కి వెళ్ళాం, 7,000 బిల్ అయింది. 7,000 అయిపోయిందా అనుకునేదాన్ని ఒకప్పుడు. ఈ డియర్ మనీ అని లెటర్స్ రాసినప్పుడు దెన్ అరే మనీ ఉన్నాయి కాబట్టే కదా 7,000 గ్రాసరీస్కి మేము ఖర్చు పెట్టుకోగలుగుతున్నాం, థ్యాంక్ యూ సో మచ్ మనీ. నువ్వు ఉన్నందుకే మేము ఆ రిటర్న్ ఇంత కొనుక్కోగలుగుతున్నాము, హెల్దీ ఫుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ తినగలుగుతున్నాం. ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ థ్యాంక్ఫుల్నెస్ మైండ్ సెట్లో ఆ ఎనర్జీ లెవెల్స్ షిఫ్ట్ అయ్యాయో ట్రస్ట్ మీ మనీ రావడానికి ఎక్కువసేపు పట్టదు. స్లోగా ఈ జర్నీలో లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించి మనీ ఎఫర్మేషన్స్ ఉంటాయి. ఇఫ్ యూ కెన్ ఫైండ్ అ బుక్ అండ్ అ పెన్ ప్లీజ్ రాసేసుకోండి. ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్. అది నేను ఫస్ట్ టైం చదివినప్పుడు లోపల ఇంపాస్టర్ సిండ్రోమ్ ఉంటుంది కదా, నువ్వు మనీ మ్యాగ్నెట్ ఏంటి నీ అకౌంట్లో 8,000 పెట్టుకుని. బట్ స్టిల్ సే ఇట్. ఒక్కొక్కసారి బయటికి చదవండి, నో ప్రాబ్లం. చుట్టుపక్కల వాళ్ళు నవ్వినా పర్లేదు, నవ్వకపోయినా. బట్ సే ఇట్, ఐఎమ్ అ మనీ మ్యాగ్నెట్. మనీ ఈజ్ కమింగ్ టు మీ ఈజీలీ అండ్ ఎఫర్ట్లెస్లీ. మనందరికీ కండిషనింగ్ హార్డ్ వర్క్ మనీ చేయాలి అని చేసి పెట్టింది. మోస్ట్ ఇంపార్టెంట్లీ వీ ఇండియన్స్ గాట్ DNA వేర్ వీ లాస్ట్ మనీ కదా. రిచ్ కంట్రీ కాస్త పువర్ కంట్రీ అయిపోయింది బికాస్ మనం వేరే వాళ్ళని మన ఇండియాలోకి వచ్చి రాజ్యం చేసేంత ఛాన్స్ ఇచ్చాం కాబట్టి మన 4 fathers DNA మన పైన ఎఫెక్ట్ చాలా ఉంది. కాబట్టి హార్డ్ వర్క్ మనీ అవసరం లేదు, మనకి ఈజీ మనీ కూడా కావాలి అని చెప్దాం. అండ్ థర్డ్ ఎఫర్మేషన్, మనీ ఈజ్ కమింగ్ టు మీ ఈజీ అండ్ ఎఫర్ట్లెస్. లేదా తర్వాత మనీ ఈజ్ కమింగ్ టు మీ ఫ్రమ్ ఎక్స్పెక్టెడ్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ వేస్. మీరు ఎక్స్పెక్ట్ చేసిన మనీ కూడా రావాలి, అన్ఎక్స్పెక్ట్ చేసిన మనీ కూడా రావాలి. సే దిస్ ఆల్సో నా, అన్ఎక్స్పెక్టెడ్ వేస్ నుంచి నాకు వచ్చిన మనీనే ఎక్కువ ఎక్స్పెక్టెడ్ కంటే. ట్రస్ట్ మీ వెన్ ఐఎమ్ సేయింగ్ దిస్. ఎందుకంటే సడన్గా ఎవరో ఒకరు వచ్చి ఇదిగో మీకు పాతది ఇవ్వాలి కదా అని ఇచ్చేసేవాళ్ళు. లేదా సడన్గా ఎవరో వచ్చి ఇదిగో మీరు నాకు 2 years బ్యాక్ ఇచ్చారు కదా తీసుకోండి అనేవాళ్ళు. 1 year బ్యాక్ నేను 500 ఇచ్చిన వాళ్ళు టంగ్ మన డోర్ బెల్ కొట్టి 500 ఇచ్చేసేవాళ్ళు. నేను అడిగాను కూడా అడగలేదు వాళ్ళని. ఇలా జరిగేవి బికాస్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ పోర్టల్ ఓపెన్ చేయండి లా ఆఫ్ అట్రాక్షన్లోని. సే ఓకే టు దట్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ, సే ఓకే టు దోస్ గిఫ్ట్స్కి ఎప్పుడు కూడా నో చెప్పకూడదు మనీలో. లెట్ ద మనీ కమ్, రైట్. సో అలా మన మనీతోని నేను ఎప్పుడైతే ఎనర్జీ చేంజ్ చేసుకున్నానో స్లోగా మై ఎనర్జీ ఇన్ మై అంటే లోపల భయాలని తగ్గించుకోగలిగాను, ఫినాన్షియల్ ఫ్రీడమ్ వైపు వెళ్ళగలిగాను. ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దెన్ ఐ స్టార్టెడ్ అనమాట. నాకు నిజంగానే క్లయింట్స్ రావడం మొదలుపెట్టారు.
నాకు తెలిసిన స్కిల్స్‌నే మనకు తెలిసినదే అమ్ముదాం. మనకు కొత్త కొత్తవి ఏమొద్దు జ్ఞానం. మనకు ఉన్నదాన్నే మనకు ఇంకో నలుగురికి ఉపయోగపడే వాళ్ళకి అమ్ముకుందాం. దానిలో నుంచే మనీ సంపాదించుకుందాం. అలా నేను మనీ సంపాదించుకుంటున్నాను. నేనే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకున్నా. నేను ఇన్వెస్ట్‌మెంట్ 6 లాక్స్ చేశానండి. బట్ ఐ గాట్ 8.5 లాక్స్ రైట్? అప్పుడు నేను పబ్లిక్‌గా ఎందుకు చెప్తున్నా అంటే ఇట్ ఈస్ పాసిబుల్. లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఇంకా మనం రాయొచ్చు. నేను ఇంకా సెల్ఫ్ వర్త్ మీద ఇంకా నేను మిడిల్ క్లాస్ బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి ఇది పాసిబులేనా అనుకోవడం వల్ల నాకు ఇంకా ఎంత స్లో పట్టింది. బట్ ట్రస్ట్ మీ, గోల్స్ ఆర్ ఇంపార్టెంట్. మీరు 1 crore అన్నా రాయండి, 10 crores అన్నా రాయండి, lakhs of rupees మీరు ఎంతైనా రాయండి. అది తిరిగి మన అకౌంట్‌లోకి రావాలి అని అంటే మనీతోని మన రిలేషన్‌షిప్ చాలా ఇంపార్టెంట్. నా సెల్ఫ్ లవ్ సెషన్స్‌లో అండర్స్టాండ్ యువర్ ఎమోషన్స్ వెబినార్‌లో మీరు నెక్స్ట్ లెవెల్స్‌కి వెళ్ళే కొద్దీ నేను టీచ్ చేసే దాంట్లో లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అక్కడ నేను ప్రూఫ్స్‌తో సహా చూపిస్తాను. ఎలా మా ఫ్యామిలీలో మనీ రిలేషన్‌షిప్స్ నేను చేంజ్ చేసుకుంటే ఫ్యామిలీలో ఎలా చేంజెస్ అయ్యాయో కూడా నేను చెప్తానండి. సీ యూ దేర్ ఇన్ మై సెషన్స్. థ్యాంక్ యూ.